ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ ఆఫీసు ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు. రైతులు దీక్షలు చేయకుండా పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, నాయకులకు బానిసల్లా ఉండొద్దని తెలిపారు. ధర్నా చేయడం జరిగింది. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి మేము 10 రోజులలో ఈ రుణమాఫీ మేము తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా చలనం లేదు ఈ ప్రభుత్వం మీద. రైతు పార్టీలు కూడా మేము వస్తాం, మేమందరం కూడా. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ స్టార్ట్ చేయాలని ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా టెంట్ వేసుకోవాలి, ధర్నా చేయాలనేటువంటి భావన ఉండదు. రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్లల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప, పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప, రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని కోరుకోరు. ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో, మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులను తెప్పించి టెంట్ పీకేసులు, మైకు పెట్టుకుంటే మైకుని పీకేసులు, మైకుని పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రిబాగోల తనని